ఇందాక నాన్నగారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నాన్నగారు ఒక లెజెండ్ డైరెక్టర్ గదా! సో, మీరు ఫస్ట్ నుండి యాక్టింగ్ చేయాలి అనుకోని ప్రిపరేషన్‌తో వచ్చారా? లేదంటే నాన్నగారి వల్ల రావాల్సొచ్చిందా? మీ ప్యాషనే యాక్టింగా లేదంటే? అంటే నాకు బేసిక్‌గా ఇండస్ట్రీలో రావాలనుందండి. సో, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎక్కడో భయం ఉండేది. అంటే అంత గొప్ప అందంగా సన్నగా ఉండేవాడిని. మీసాలు రాలేదు 'అల్లరి' సినిమా అప్పుడు. ఈడు హీరోనా అని చాలామంది నా ఫ్రెండ్సే క్రిటిసైజ్ చేశారు చాలామంది. సో, ఆ ధైర్యం చాలలేదు. సో, ఒక్కరోజు చాలా బాగుంది సినిమా. అప్పుడు ఆ సినిమాకి నేను క్యాషియర్‌గా పనిచేశాను. సో, ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్‌కి అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మామూలుగా అందరికి షీల్డ్ ఇస్తున్నట్టు క్యాషియర్ అంటే వచ్చాను, తీసుకొని వెళ్ళిపోయాను. అంటే అప్పుడు తనిఖీల భరణ గారు పిలిచి చెప్పారు. సార్ ఒకసారి అని ఆయన ఈవీ గారు అబ్బాయి అంటే చూసి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటి, నీ హైట్ ఏంటి అన్నాడు. 6'2.5" అన్నాను. ఈవీబీజీ అభిషేక్‌కి జైసే హైట్ హై ఉస్కో హీరో బనా దో అన్నారు. ఆ రోజు ఆయన అంటాం ఆయన ఊరు ఎందుకు అన్నాడో తెలియదు. అది ఆ రోజు కరెక్ట్‌గా తదాస్తు దేవతలు కూడా ఉన్నట్టున్నారు. అయిన తర్వాత ఇంటికెళ్ళి నెక్స్ట్ డే చెప్పాను మా ఫాదర్‌కి. నాన్నగారు ఇలాగ అనుకుంటున్నారంటే హీ డిడ్ంట్ సే ఎనీథింగ్. హీ డిడ్ంట్ సే యెస్, నో లేకపోతే ఆయనకేంటంటే బేసిక్‌గా నన్ను డైరెక్టర్‌ని చేయాలండి. నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వస్తే బాగుంటుందని నన్ను మా ఫాదర్‌కి అది ఎందుకంటే ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ వారసత్వం నేను క్యారీ చేయాలి నాకు ఉండేది అని. అప్పుడు నేను చెప్తే మా ఫాదర్ వచ్చి మా బ్రదర్ కంటే ముందు నన్నే యాక్టింగ్ క్లాస్‌లో జాయిన్ చేశారు. సో ఈస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. బట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ సినిమా నాకు మా ఫాదర్‌కి ఒక చిన్న అంటే మీ ఇద్దరు టామ్ అంటే బాగా ఇష్టం నాకు. మా ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా మాట్లాడుకునేవాళ్ళం. సో నేనేమన్నానంటే నేను ఎవరితోటి సినిమా చేస్తాను, నా డెబ్యూ సినిమా మాత్రం మీతో చేయనని చెప్పాను. అలాగే డెబ్యూ సినిమా ఆయనతో చేయలేదు. సెకండ్ సినిమా చేసిన తర్వాత థర్డ్ సినిమా ఆయనతో తొట్టి గ్యాంగ్ సినిమా చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ.